దాంట్లో భాగంగా ఈ రోజు కొన్ని వాస్తవాలను మీ ముందు పెట్టదలుచుకున్న అధ్యక్ష. ఈ రోజు చంద్రశేఖరరావు గారు ఏ రకంగా తెలంగాణకు అన్యాయం చేసిండ్రు, ఉద్దేశపూర్వకంగా చేసిండ్రా, నిర్లక్ష్యంగా చేసిండ్రా, సమాచార లోప భూయిష్టమైన సమాచారంతో చేసిండ్రా, అతన్ని ఎవరైనా ఆనాటి సాగునీటి శాఖ మంత్రి ఏమన్నా తప్పుదోవ పట్టించిండా, ఏం జరిగిందో నాకు తెలియదు. వారు ఈరోజు సభకు వచ్చి ఉంటే వారిని అడుగుదామనుకున్నా అధ్యక్ష. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఈ ప్రాంతంలో మంజూరైన ప్రాజెక్టుల వివరాలు నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష. ఇవన్నీ కూడా రికార్డులో ఉండాలి. రేపు భవిష్యత్ తరాల ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు ఈ చట్టసభలో కృష్ణానది జలాల మీద చర్చ జరిగినప్పుడు ఎవరు ఏం మాట్లాడినరో వాటి వివరాలు రేపు వాళ్ళకి చదువుకోవడానికి ఉండాలి అధ్యక్ష. తెలంగాణ ప్రాంతానికి అలాట్ అయిన ప్రాజెక్టులు పాతాల లేక్, వైరా, పాలేర్, డిండి, కోయిల్ సాగర్, రాజోలిబండ డైవర్షన్ స్కీమ్, మూసి, లంకసాగర్, కోటిపల్లి వాగు, ఒక్కచెట్టి వాగు, జూరాల రిజర్వాయర్, వాటర్ సప్లై టు ట్విన్ సిటీస్ హైదరాబాద్కి తాగునీరు, మైనర్ ఇరిగేషన్కి సంబంధించి, అదేవిధంగా కామన్ ప్రాజెక్ట్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు, దాంట్లో తెలంగాణ వాటర్ నాగార్జున సాగర్ ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు, చెన్నై సిటీ వాటర్ సప్లై ప్రాజెక్టు, రాజీవ్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, అదేవిధంగా శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్, ఎస్ఎల్బిసి టన్నెల్, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, నెట్టంపాడు లిఫ్ట్ ఇరిగేషన్, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్, డిండి లిఫ్ట్ ఇరిగేషన్, మక్తల్ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్, కోయిల్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్. ఇవన్నీ ఎన్ని ప్రాజెక్టులు అధ్యక్ష? 13, 3, 16, 17, 17, 7 24 ప్రాజెక్టులకు 490 టీఎంసీలు ఈరోజు నీటి కేటాయింపులు ఉమ్మడి రాష్ట్రంలోని జీవోలతో సహా మొత్తం వివరాలు ఉన్నాయి అధ్యక్ష. నేను ఈ మొత్తం వివరాలను కూడా రికార్డులో పెట్టడానికి, ప్రతి ప్రాజెక్టుకు ఎన్నెన్ని టీఎంసీల నీళ్ళు ఇవ్వాలనో వాటన్నిటి వివరాలతోటి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి చివరి జీవో నారాయణపేట మక్తల్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్. శివర్ గారు ఇక్కడ ఉన్నారు. మొన్ననే మేము భూ సమస్యను కూడా పరిష్కరించుకున్నాం. చిట్ట చివరి జీవో నెంబర్ 69, జీవో ఎంఎస్ నెంబర్ 69, 23/5/2014. అంటే రాష్ట్రం ఏర్పడే వారం రోజుల ముందు 7.5 టీఎంసీలతోటి మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి నికర జలాలతోనే మనకు చివరి జీవో మంజూరైంది అధ్యక్ష. 490 టీఎంసీలకు ఉమ్మడి రాష్ట్రంలో మనకు కంప్లీట్గా అనుమతులు ఉన్నాయి అధ్యక్ష. అప్పటికే జీవోలు మంజూరు చేసింది.